తెలంగాణలో యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాం వద్ద రాత్రి నుండి రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో గోసపడుతున్నామని రైతులు వాపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, తెలంగాణలో యూరియా బస్తాల కోసం రైతులైతే తిప్పలు తప్పడం లేదంటున్నారు. ప్రభుత్వం ఏమో యూరియా బస్తాలు తెప్పిస్తున్నామో అని అంటున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా కొరతతోటి రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నాట్లు వేశారు, నాట్లు వేసిన అనంతరం కూడా యూరియా వేసినట్టయితేనే కంపల్సరీ వరి అయితే ఎదుగుదల వస్తుంది. కానీ యూరియా దొరకకపోవడంతో రైతులు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో యూరియా నిల్వలు చాలా వరకు ఉన్నాయని ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. కానీ నిన్న కూడా చెప్పడం జరిగింది 10,000 మెట్రిక్ టన్నుల యూరియా, అదేవిధంగా 17,000 మెట్రిక్ టన్నుల యూరియా ఒక్కొక్క చోటుకు పంపిస్తున్నాం. 27,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. యూరియా కొరత లేకుండా ప్రతి ఒక్క చోటుకు పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఆ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళు యూరియా కోసం బారులు తీరిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులను విడిచిపెట్టి అక్కడ క్యూ లైన్ లో వచ్చి నిల్చుంటే మాకు ఎకరానికి ఉంటే దాదాపు ఒకటే బస్తా ఇవ్వడంతో మేము చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మేము ఎన్ని రోజులైనా చెప్పి ఇక్కడ ఆ క్యూ లైన్ లో నిలబడాలి, ఇంట్లో ఫ్యామిలీ అంటే పిల్లలను వదుకొని వచ్చి మేము ఇక్కడ క్యూ లైన్ లో నిలబడితే వాళ్ళకు తిండి ఎట్లా, వాళ్ళు తినడం ఎట్లా, వాళ్ళు ఉండడం ఎట్లా, ఇటువంటి ఇబ్బందులు కూడా పడుతున్నాం. కుటుంబ సభ్యుల్లో మేము అందరం వచ్చి కూడా ఇక్కడ నిల్చుండడంతో ఆ పొలాలకు వెళ్ళలేని పరిస్థితి, ఇటు వంట వండుకొని తినలేని పరిస్థితుల మధ్య చాలా వరకు ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా చోట్ల కనబడుతుంది. అదే అయితే ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ప్రభుత్వం అయితే ఒకవైపు వ్యవసాయ రంగంలో అదేవిధంగా ఎరువుల కొరత లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎరువుల కొరత అయినట్టయితే వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద మరి ఎరువులు ఎందుకు ఉంచలేకపోతున్నారు, యూరియా నిల్వలు ఎందుకు ఉంచలేకపోతున్నారు? ఒకవైపు ప్రైవేట్ రంగంగా ఒకవైపు ఫర్టిలైజర్ షాపులకి యూరియా పంపించడంతో కూడా అక్కడ వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అది అధిక ధరలతో విక్రయిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు రైతులు కొనలేని పరిస్థితుల మధ్య ఆ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అంటే పంట ఎదుగుదలకు రావాలంటే కంపల్సరీ యూరియా యూరియా వాడితేనే కంపల్సరీ ఆ పంట ఎదుగుదలకు వస్తుంది. ఆ యూరియా లేకపోవడంతో రైతులు బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు మాత్రం 1-2 బస్తాలు ఇస్తున్నారు. కానీ ఇంకా పైబడి ఉన్న ఎకరాలకైతే రైతులకు యూరియా దొరకకపోవడంతో చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా మహిళలు కూడా వచ్చి అక్కడ క్యూలలో నిలబడంతో మహిళలకు ఒకవైపు ఒకరికొకరు తోసుకోవడంతో మహిళల కింద పడి వాళ్ళకు దెబ్బలు కూడా తాకుతున్న పరిస్థితి కనబడుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ యూరియా నిల్వలు ఉన్నాయని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. కానీ యూరియా నిల్వలు ఉంటే మరి ఒకవైపు గ్రామాలకు సంబంధించి మండలాలకు ఎందుకు యూరియా పంపించలేకపోతున్నారు, రైతులకు ఎందుకు కొరత ఇచ్చే విధంగా మరి వస్తుందనే కోణంలో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా చోట్ల కనబడుతుందని చెప్పవచ్చు. ఈ రోజు మరి ఆ యూరియా నిల్వలు పంపించినట్టయితేనే కంపల్సరీ మాకు యూరియా దొరుకుతుంది, లేదంటే మాకు మళ్ళీ ఎప్పుడు రావాలి, ఎప్పుడు నిలబడాలి, ఈ యూరియా కష్టాలు దినదినం ఇదే విధంగా ఉంటే పంట పండుతుందా, పంట నష్టపోయి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులైతే చాలా చోట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రవీందర్. రెండో బిల్ మాది తెల్లరగా 4 గంటలకు వచ్చి లైన్ ఉంటే 4 మనుషులు దెబ్బేస్తే నా పక్కన అడ్డం పడిపోయింది. అట్లా ఇబ్బంది లేకుండా వస్తుంది, భర్త కూడా దొరకలేదు. రాత్రి 11కి వచ్చి లైన్ నిద్ర లేకుండా గద్దెల మీద వండుకొని ఉంటే ఈ టైం వరకు దొప్పుకోగా ఒకటి వచ్చిందన్న. ఇలాంటి గవర్నమెంట్ మేము హామీలు ఇచ్చి మేము ఇచ్చేస్తాం, 6 గ్యారెంటీలు చేస్తాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం అని చెప్పిన గవర్నమెంట్ రైతులు ఓట్లాడుకునే స్థితికి తీసుకొచ్చి ఇవాళ
ఇంత దొబ్బు కాడుకుంటా కొట్లాడుకుంటా ఆటోలు కింద పడ్డారు ఆటోలు పాపం వాళ్ళ లైన్ నుండి. వాళ్ళ పరిస్థితి ఎవరో చెప్పుకుంటారు. ఇది ఏంది బాధ? ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు హామీలు ఇవ్వాలి? ఎందుకు రావాలి ముంగడికి? ఉన్న లీడర్స్ లోకల్ ఉన్న లీడర్స్ మాది ఉన్నది, మేము చేస్తాం, మేము ఉన్నా నడిపిస్తాం ముంగట. మీరు ఓట్లు వేయడానికి ఇంటికి తిరిగి అప్పుడు ప్రచారం చేసి రిప్లేట్ వేయరు ఈ లీడర్లు అందరూ. ఇలాంటి పరిస్థితి చేయబట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునే గింది కన్నా. మేము తెల్లారుజామున 3 వచ్చినాం. 3 నిమిషాలు ఇక్కడికి వచ్చేసరికి